ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము. అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. The Lord is not slack concerning his promise, as some men count slackness, but is long suffering to usward, not willing that any should perish, but that all should come to repentance. మన దేవుడు దీర్ఘశాంతము కలవాడు, దయాళుత్వము ఉన్నవాడు. జాలి, కరుణ, కృప, కనికరము ఇవన్నీ ఆయనకు కలిగిన సుగుణములు. ఆయన ప్రతి ఒక్కరిని వారి వారి పాపముల నుండి విడిపించి రక్షించుట కొరకే ఈ లోకమునకు వచ్చారు. కానీ నన్ను ఎంత మాత్రమును శిక్షించుట కొరకు ఆయన రాలేదు. చాలామంది దేవుళ్ళు అని పిలువబడిన వారు కోటాను కోట్ల మంది ఉన్నారు. కానీ వారి చేతుల్లో ఆయుధములు కలిగి ఉంటారు. ఎందుచేత అంటే దుష్టులను శిక్షించుట కొరకు రకరకాల ఆయుధాలను వాడి వారు శిక్షించేవారుగా పిలువబడ్డారు. కానీ ఏ ఆయుధం లేకుండా దుష్టులను, పాపులను సైతం రక్షించుట కొరకు వచ్చిన వారు ఒక్క యేసయ్య గారు మాత్రమే. నీవు పాపివైనా, దోషివైనా, ద్రోహివైనా ఏమైనా సరే ఆయన నిన్ను వెతుకుకుంటూ వచ్చి నీవు పడిన కూపములో నుండి నిన్ను విడిపించి రక్షించుటకు సంసిద్ధుడు. యేసయ్య గారు ఒక చిన్న ఉపమానం ఇలా చెప్పారు. ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయనుకోండి. వాటిలో ఒకటి తప్పిపోతే అతడు 99 ఎడారిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికే వరకు దానిని వెతుకుతూ వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని భుజాల మీద వేసుకుంటాడు. అతడు ఇంటికి వచ్చి తన స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి తప్పిపోయిన నా గొర్రె దొరికింది కనుక నాతో కూడా సంతోషించండి అని వారితో అంటాడు. అదేవిధంగా మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయంలో కలిగే సంతోషము కంటే పశ్చాత్తాపపడుతున్న ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. అలానే మన దేవునికి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి మారు మనసు పొందాలని 2000 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఆయన 2వ రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మోకాలు ఆయన నామంలో వంగాలి అని, ప్రతి ఒక్కరూ రక్షణలోనికి నడిపింపబడాలని, ఏ ఒక్కరూ నశించిపోవుట ఆయనకు ఇష్టము లేదు కనుక ఆయన దీర్ఘశాంతముతో మనందరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. రక్షించబడిన నీవు రక్షణ లేని వారిని దేవునిలోనికి నడిపించాలిగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. విన్న వాక్య ప్రకారం ప్రతి ఒక్కరూ వారి జీవితాలను సరిచేసుకొని జీవించే జీవితాల్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. ప్రార్థన అవసరత కొన్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి వారి అవసరతలను, అక్కరతలను ముందుగా ఎరిగిన దేవా వారి అవసరాలను తీర్చండి. తగిన సమయంలో వారికి తోడుగా నీడగా ఉండి సకల ఆశీర్వాదాలను, దీవెనలు వారిపై కృమ్మరించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.